అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శివాలయంకి వచ్చేసాం. కరెక్ట్గా ఫస్ట్ అభిషేకం అయిపోయిందమ్మా అన్నారని సెకండ్ అభిషేకంలో కూర్చున్నాం. మా ముక్తేశ్వరంలో ఉన్న శ్రీ ముక్తికాంత క్షణముక్తీశ్వర స్వామి ఆలయం ఎంత అందంగా అలంకరించారో. మేమైతే అభిషేకంలో కూర్చున్నాం. ఇంకా మేము తెచ్చుకున్న అభిషేక సామాగ్రి అంతా బిందెలోని పళ్ళల్లోని వేస్తున్నాం. తర్వాత పంతులు గారు అభిషేకం మొదలుపెట్టారు. మా అభిషేకం అవ్వగానే హారతి తీసుకుని దర్శనానికి వెళ్ళాము. ఆలయంలో ఏ ఒక్కరి ఇబ్బంది పడకుండా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ మంచిగా ఏర్పాటు చేశారండి. ఇంకా మేము స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాం. అలాగే నందీశ్వరుని కూడా దర్శించుకున్నాం. ఇంకా ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని మేమైతే బయటకు వచ్చాం. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా? కాదు, ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడికి వెళ్ళామో మీకే తెలుస్తుంది. మేము ఎప్పుడు కోటిపల్లి పంటి దాటినా ఈ అమ్మవారిని దర్శించుకోకుండా అయితే వెళ్ళాం. అమ్మవారి పేరు ముత్యాలమ్మ తల్లి. చూసారా, కోటిపల్లి రోడ్డు మొత్తం లైట్లతో ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇక్కడ చూసారా, పంట అస్సలు ఖాళీ లేదు. నాకు ఎప్పుడు పంట ఎక్కినా ఒకే సాంగ్ గుర్తుకొస్తుంది. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు. నాకైతే అందులో ఉన్నంతసేపు ఆ సాంగ్నే ఫీల్ అవుతా. వామ్మో, చూసారా ఇక్కడ కోటిపల్లిలో ఎంతమంది స్నానాలు చేస్తున్నారో. చూసారా ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారో. అందరూ కోటిపల్లి గోదావరిలో స్నానాలు చేయడానికే. సరేనండి, ఉంటా మరి. ఏంటి ఇంకో టెంపుల్ అంది, ఇంకో టెంపుల్ పెట్టకుండానే ఉంటా అంటుంది అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్ళామంటే అక్కడ ఉన్న ప్రత్యేకత, అక్కడ ఉన్న డెకరేషన్స్ అన్నీ చూపించాలి. అది ఒక వీడియోలో చూపించడం నాకు కుదరదు. కాబట్టి నేను ఇంకొక పార్ట్ అప్లోడ్ చేస్తా. అసలు నేను ఏ టెంపుల్కి వెళ్ళానో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.